హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మేము అరుణాచలంకు వెళ్తున్నాము. హైదరాబాద్ టు అరుణాచలంకు మేము బస్సులో వెళ్తున్నాము, కావేరీ ట్రావెల్స్. సో కూకట్పల్లిలో బస్ గురించి మేము వెయిట్ చేస్తున్నాం. బస్ కూడా వచ్చేసింది. మేము 2 days ముందు టికెట్స్ అయితే బుక్ చేసుకున్నాం. హైదరాబాద్ టు తిరువన్నమలై ఇద్దరికి కలిపి 3800 అయ్యింది. మొత్తానికి బస్ ఎక్కి కూర్చున్నాం. ఇంకా తినడానికి స్నాక్స్ అయితే ముందే కొనేసుకొని పెట్టుకున్నాం. మొత్తానికి బస్ స్టార్ట్ అయింది. బయటనేమో వర్షం, ఇంకా మేము ఇక్కడ స్నాక్స్ తింటున్నాం. నైట్ 8 o'clock మేము జడ్చర్ల దగ్గర డిన్నర్ చేయడానికి అయితే దిగాము. అక్కడ కూడా ఫుల్ వర్షం ఉంది. ఆ తర్వాత ఒక కాఫీ ఒక టీ తీసుకున్నాం. ఇక్కడ పరోటాలు కూడా చాలా బాగా చేస్తున్నారు చూడండి. అసలు మేమైతే బయట ఏం తినలేదు, కానీ ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న చపాతీలు తిన్నాము. సో అలా నైట్ అంతా పడుకున్నాక మార్నింగ్ 5:30కి మేమైతే తిరువన్నమలైకి చేరుకున్నాము. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే తిరువన్నమలై గుట్ట. మొత్తానికైతే టెంపుల్ దగ్గరికి చేరుకున్నాము. ఇది వచ్చేసి అరుణాచలం స్ట్రీట్ వ్యూ. స్టేయింగ్ కోసం రాజగోపురంకి దగ్గర అరుల్మిగు అప్పర్ స్వామిగల్ మఠంకి వచ్చేసాం. ఇక్కడ ఏసీ అండ్ నాన్ ఏసీ ఉంటాయి, బట్ మాకు ఏసీ రూమ్ దొరకలేదు. నాన్ ఏసీ తీసుకున్నాం 600 రూపీస్లో. ఓన్లీ అది కూడా 24 hours మాత్రమే. రూమ్ కాకుండా ఇట్లా చేపలు కూడా ఇస్తారు, అంటే ఒక చేప వచ్చేసి 200 అట్లా కూడా ఉండొచ్చు, బట్ మేము రూమ్ తీసుకున్నాం. ఇది వచ్చేసి మా రూమ్. ఈ రోజు నుంచి నా పేరు సత్యబాబు కాదు, సెందిల్. మీరు కూడా ఈసారి కలిసినప్పుడు సెందిల్ అనే పిలవండి సార్. అనే ఒక టీ కుడింగ. నాను ఎస్జే సూర్య సెల్వరాఘవన్ కరుణాకరన్ గౌతమ్ మీనన్ ఎల్లవరు కూడి రూమ్మేట్స్ దానే. హలో ఫ్రెండ్స్, ఇక్కడ కనిపిస్తున్న గోపురం వచ్చేసి రాజగోపురం. మనం గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయాల్సింది ఇక్కడి నుంచే. అంతకు ముందే మనం ఇక్కడ ఏం చేయాలంటే కర్పూర దీపం వెలిగించి కొబ్బరికాయ కొట్టి ఇక్కడ నుంచే గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయాలి. సో మేము కూడా కర్పూరం వెలిగించి కొబ్బరికాయ కొట్టి ఓం అరుణాచల శివ అంటూ గిరి ప్రదక్షిణలు అయితే స్టార్ట్ చేసాం. గిరి ప్రదక్షిణ వచ్చేసి మొత్తం 14 kilometers ఉంటుంది. ఆ మధ్యలో మనకు అష్టలింగాలు కనిపిస్తాయి. అట్లా మేము స్టార్ట్ చేసిన కిలోమీటర్ లోపలే మాకు ఇంద్రలింగం దర్శనం అయితే జరిగింది. యాక్చువల్లీ మేము గిరి ప్రదక్షిణ మార్నింగ్ 9కి స్టార్ట్ చేసాం. ఆ టైంలోనే ఫుల్ ఎండ స్టార్ట్ అయింది. సో కొంచెం దూరం పోయిన తర్వాత మనకి ఇలా ఒక సర్కిల్ వస్తుంది. ఆ సర్కిల్ నుంచి మనం రైట్ తీసుకోవాలి. మీకు అక్కడికి వెళ్ళినా కూడా అర్థమవుతుంది. మధ్య మధ్యలో మీకు మ్యాప్ కూడా ఉంటుంది. ఇక్కడ మ్యాప్లో కనిపిస్తున్న రెడ్ మార్క్ వచ్చేసి మీరు ప్రజెంట్ ఉన్న లొకేషన్ అని అర్థము. సో అది చూస్తూ మీరు ఫాలో అయ్యి వెళ్ళిపోవడమే. అలా వెళ్తుండగా మాకు అగ్నిలింగం టెంపుల్ వే కనిపించింది. ఇక్కడ మేము గమనించింది ఏంటంటే ప్రతి ఒక్క టెంపుల్కి ముందు వినాయకుడి టెంపుల్ కూడా ఉంది. అలా వినాయకుడిని దర్శించుకున్న తర్వాత మేము అగ్నిలింగం టెంపుల్ దగ్గరికి వచ్చాము. మధ్య మధ్యలో అష్టలింగాలే కాకుండా మీకు కొన్ని ఆశ్రమాలు మరికొన్ని గుడిలు కూడా కనిపిస్తుంటాయి. అయితే మేము రమణ మహర్షి ఆశ్రమం దగ్గరికి కూడా వెళ్ళాము. ఈ ఆశ్రమం దగ్గరికి వెళ్తే ప్రతి ఒక్కరు సైలెంట్గా ఉండాల్సిందే, ఎందుకంటే అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు ధ్యానం చేస్తుంటారు. అలా మేము కూడా ఇక్కడ ధ్యానం చేశాము. ధ్యానం చేసిన తర్వాత మాకు చాలా అంటే చాలా పీస్ఫుల్గా అనిపించింది. నిజానికి ఆశ్రమంలో ఫోన్లో నాట్ అలౌడ్, బట్ మా హస్బెండ్ వచ్చేసి అక్కడ స్పేస్ లేదు, స్పేస్ నేను క్రియేట్ చేసుకుని తీసుకున్నాడు. రమణ మహర్షి ఆశ్రమంలో అన్నదానం అయితే జరిగింది. ఫుడ్ అయితే చాలా అంటే చాలా బాగుంది.
తిన్న తర్వాత మాకు ఎనర్జీ ఇంకా ఎక్కువైంది. మళ్ళీ మేము గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేసాము. ఇక టైం వచ్చేసి మధ్యాహ్నం 11 అట్లా అవుతుంది. జనాలు కూడా అంతేం లేరు, బట్ ఎండ మాత్రం ఫుల్ అంటే ఫుల్ ఉంది. ఆ ఎండకే చాలా అలసిపోయినాం. ప్రదక్షిణ చేసేటప్పుడు మీరు ఎటువంటివి క్యారీ చేయాల్సిన అవసరం లేదు. మెయిన్ వాటర్ బాటిల్స్, ఎందుకంటే మధ్య మధ్యలో అయితే మనకు వాటర్ ఫెసిలిటీస్ ఉన్నాయి, వాష్రూమ్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. ఆ తర్వాత నైరుతి లింగం దగ్గరికి వచ్చాము. ఇక్కడ శివలింగాన్ని దర్శించుకున్న తర్వాత మళ్ళీ వెళ్తుంటే దారిలో మాకు జింకలు కూడా కనిపించాయి. ఎనర్జీ కోసం నేనైతే ఫ్రూట్స్ అయితే తింటున్నా. ఆ తర్వాత అక్కడ మంచి మంచి బొమ్మలు, దేవుని బొమ్మలు, విగ్రహాలు చాలా అంటే చాలా కనిపించాయి. ఇక మేము సూర్యలింగం దగ్గరికి వచ్చాము. ఇక్కడ కూడా దేవుని దర్శనం తర్వాత మళ్ళీ మేము కొబ్బరి బోండ తాగడం స్టార్ట్ చేసాం. అంటే అంత ఎండ ఉంది కాబట్టి ఏదో ఒకటి తాగాలి కాబట్టి తాగాం. ఆ తర్వాత వాయులింగం దగ్గరికి కూడా వెళ్ళాం, కానీ అక్కడికి వెళ్ళేసరికి గుడి మూసేసింది. అప్పటికే మా కాళ్ళు మొత్తం ఎండకి బాగా కమిలిపోయాయి. ఆ తర్వాత కుబేరలింగం దగ్గరికి అయితే వచ్చాం. ఆ తర్వాత మాకు మోక్ష మార్గం కనిపించింది. ఇక్కడ ఒక వ్యక్తి అందులో నుంచి బయటికి రావడానికి ఇబ్బంది పడటంతో ఆయనని గట్టిగా బయటికి తీసుకొని వెళ్ళిపోయారు. ఆ తర్వాత మేము కూడా అందులోకి అయితే ఈజీగా అయితే బయటకు వచ్చినాం. మా హస్బెండ్ కూడా బాగానే వచ్చిండు, రాడనుకున్నా. మొత్తానికైతే ఇద్దరం మోక్ష మార్గం నుండి బయటకు వచ్చేసాం. ఆ తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసాం గిరి ప్రదక్షిణ. ఇక దారిలో ఇట్లా కనిపిస్తుంది, కొండ చుట్టే మనం ప్రదక్షిణ చేయాలి. ఆ తర్వాత ఈశాన్య లింగం దగ్గరకు వచ్చాము. ఇక్కడ కూడా గుడి క్లోజ్ అయింది, కానీ బయట నుంచి దర్శించుకున్నాం. నడిచి నడిచి మా కాళ్ళు అయితే ఇట్లయినాయి. ఇప్పటికి టైం 1 అయింది. 1.5 కిలోమీటర్ ఉంది. అప్పటికే మాకు గోపురం కనిపించేసరికి అమ్మయ్య అనిపించింది. మొత్తం మీద నడుచుకుంటూ గుడి దగ్గరికి అయితే వచ్చేసాం. మొత్తానికైతే ఏదో విజయం సాధించినట్లు అనిపించింది, ఎందుకంటే అంత దూరం అంత ఎండలో నడిచినాం కదా. గోపురం చూసినాక మాకు చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. ఓం అరుణాచల శివ. ఆ తర్వాత గుడ్లకైతే ఎంటర్ అయినాం దర్శనం కోసం. ఇక్కడ కూడా కెమెరా అలౌడ్ లేదు, బట్ అయితే తీయడానికి ట్రై చేసాం. బయట జనాలు కూడా చాలా తక్కువ మందే ఉన్నారు. సో దర్శనం అయితే ఈజీగానే అయ్యింది మాకు. ఇక్కడ కనిపిస్తున్నది కోనేరు. ఇక్కడ ఎవరికి అలౌడ్ లేదు. మధ్య మధ్యలో మనకి ఇట్లా అంటే ప్రతి ఒక్క గోపురం దగ్గర మనకి ఇలా నందీశ్వరుడు కనిపిస్తాడు. లోపలైతే ఇట్లా గోపురాలు కనిపిస్తాయి మనకి. ఆ తర్వాత కెమెరా అయితే అలౌడ్ లేదు. ఆ దర్శనం తర్వాత మేము ఇలా కొద్దిసేపు దేవుని తలుచుకుంటూ ధ్యానం చేసాము. ఇక దర్శనం తర్వాత బయట ఇలా ఉంది టెంపుల్లో. సో జనాలు కూడా అంతేం లేరు, నార్మల్ తక్కువగా ఉన్నారు. ఇక్కడ నుంచి చూస్తే మనకు అన్ని గోపురాలు కనిపిస్తాయి. గుడి చుట్టూ ఎన్ని గోపురాలు ఉన్నా అన్ని గోపురాలు కనిపిస్తాయి. మొత్తానికైతే దర్శనం అయితే కంప్లీట్ అయ్యింది. టెంపుల్ ఎలా ఉంటుందో ఇక్కడ మనం వ్యూలో చూడొచ్చు. అంటే గుడి మొత్తం ఇలా ఉంటుంది అని ఇక్కడ చూపించారు మనకి.
మా రూమ్కి వచ్చేసాం. నెక్స్ట్ డే మార్నింగ్ మేము అరుణాచలం టెంపుల్ నుండి గోల్డెన్ టెంపుల్కి బయలుదేరాము. అరుణాచలంలోనే టిఫిన్ చేసి తిరువణమలై బస్ స్టాప్కి వచ్చాము. అక్కడ బస్ స్టాప్లో వెల్లూరు కన్నా ఒక బస్సు ఎక్కాము. ఆ బస్ టికెట్ ప్రైస్ ఒక పర్సన్కి 65 రూపీస్, ఇద్దరికి వచ్చేసి 130 అయ్యింది. అక్కడ నుండి వెళ్ళేటప్పుడు లొకేషన్ చాలా బాగా అనిపించింది. ఎక్కువ కొబ్బరి చెట్లు, అరటి చెట్లు, పైనాపిల్ చెట్లు ఇలా బాగా కనిపించాయి. అలా మొత్తానికి అయితే వేలూరు బస్ స్టాప్కి వచ్చేసాం. ఇంకా అక్కడ నుంచి సిరిపురంకి కూడా బస్ ఎక్కాం. బస్సులో ఒక్కరికి 15 రూపీస్. గవర్నమెంట్ బస్సు అయితే గర్ల్స్కి ఫ్రీ, బట్ మేము ప్రైవేట్ బస్సులో వెళ్ళినాం కాబట్టి 30 రూపీస్ పే చేసాం. అలా వేలూరు బస్ స్టాప్ నుండి గోల్డెన్ టెంపుల్కి 10 కిలోమీటర్స్. మొత్తానికి అయితే టెంపుల్కి అయితే వచ్చేసాం. ఇక్కడ టెంపుల్ లోపలికి ఫోన్స్ నాట్ అలౌడ్. ఇంకా అవన్నీ లాకర్లో పెట్టేసి మేము దర్శనానికి వెళ్ళాం. ఒక్కరికి టికెట్ వచ్చి 150. ఈ టికెట్ ఏంటంటే అమ్మవారికి మంచి అభిషేకం చేయొచ్చు మనకి. మొత్తానికి దర్శనం అయితే కంప్లీట్ చేసాము. ఆ తర్వాత అక్కడే అన్నదానం కూడా జరిగింది. అన్నం కూడా తినేసి ఇంకా బయటకు వచ్చేసాం. బయటకు వచ్చి లాకర్లో ఉన్న ఫోన్ తీసుకొని అక్కడ ఉన్న లొకేషన్స్ అన్ని క్యాప్చర్ చేసాం. మళ్ళీ మా బస్ కోసం గోల్డెన్ టెంపుల్ నుంచి వేలూరు బస్ స్టాప్కి వచ్చాము. మా బస్ వచ్చేసి 9 o'clock ఉంది. వెజ్ ఫ్రైడ్ రైస్ తిన్నాం. ఆ తర్వాత టీ తాగాం. మా బస్కి ఇంకా 2 hours టైం ఉండటంతో పక్కనే అన్లిమిటెడ్ అనే షాపింగ్ మాల్ ఉంది. అందులోకి వెళ్ళి మేము డ్రెస్సులు అయితే కొనుక్కున్నాం. ఇక 9 o'clock మా బస్ అయితే వచ్చేసింది. శ్రీవారి ట్రావెల్స్. ఇంకా బస్ ఎక్కేసి రిటర్న్ బస్ కాస్ట్ వచ్చేసి 3500 అయ్యింది. బస్ ఎక్కి హైదరాబాద్కి వచ్చేసాం. బాయ్ బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం.